దేశవ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో వైష్ణవ ఆలయాలు మారుమోగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలకు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఒక్క ఉత్తర ద్వారం మినహా వేరే ఏ మార్గం నుంచి వెళ్లినా వైకుంఠంలో కొన్ని రోజులు మాత్రమే ఉండగలం. కానీ ఉత్తర ద్వారం నుంచి వైకుంఠానికి వెళితే మాత్రం శాశ్వతంగా విష్ణు సన్నిధిలో ఉండొచ్చు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారు.